వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. ఉత్తర తెలంగాణకు అన్నం పెడుతున్న సింగరేణి సంస్థను సీఎం రేవంత్ రెడ్డి ఆర్థికంగా దోచుకుంటున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా చౌరస్తాలో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి బండి సంజయ్కి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్. కాంగ్రెస్ ఎంఐఎం మధ్య 100 కోట్ల డీల్ కుదిరితే ఆధారాలు చూపించాలి, లేకుంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్. హుస్నాబాద్ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన. ప్రజల అభిప్రాయం మేరకు హుస్నాబాద్ను కరీంనగర్ జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తామని వెల్లడి. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్పై పోలీసులకు ఫిర్యాదు. కాంగ్రెస్ ఎంఐఎం మధ్య 100 కోట్ల డీల్ కుదిరిందన్న బండి సంజయ్ ఆధారాలు చూపించాలని డిమాండ్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమంటున్న మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ. సేవ్ తెలంగాణ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు కాంగ్రెస్ అరాచక పాలనకు చెంపపెట్టు కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు ద్వారా అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. సేవ్ తెలంగాణ ఓట్ ఫర్ బీజేపీ అనే బీజేపీ నినాదానికి అనుగుణంగా కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పాలనలో ఏం చేశారో, గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా తిట్ల దండకాలు, తప్పుడు హామీలు, కుమ్మక్కు రాజకీయాలతో ప్రజలను మోసపెట్టడానికి ప్రయత్నించారని ఆరోపించారు. బీజేపీ మాత్రమే స్పష్టమైన ఎజెండాతో, స్పష్టమైన అభివృద్ధి కార్యాచరణతో ఎన్నికల్లో పాల్గొంటుందని తెలిపారు. ఉత్తర తెలంగాణకు అన్నం పెడుతున్న సింగరేణి సంస్థను రేవంత్ రెడ్డి ఆర్థికంగా దోచుకుంటున్నాడని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా చౌరస్తాలో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సింగరేణి కార్మికులు రక్తాన్ని చెమటగా మారుస్తూ బొగ్గును ఉత్పత్తి చేసి ప్రభుత్వ రంగ సంస్థలకు అమ్ముతుంటే 51,000 కోట్ల రూపాయలను సంస్థకు చెల్లించకుండా నష్టాల్లోకి నెట్టుతుందన్నారు. సింగరేణి భవిష్యత్తు అధికారంలోకి నెడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. సింగరేణిలో జరుగుతున్న 100 కోట్ల కాంట్రాక్ట్ పనుల్లో 12% లంచాలు ఇవ్వాలని అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణి మనుగడ సాగించాలంటే బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగిరితే కేంద్రం నుండి 100 కోట్ల అభివృద్ధి పనులకు నేనే స్వయంగా కృషి చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. చివరి ఎన్నికల సభ ఈరోజు, ఎందుకంటే 5 గంటలకు ఎన్నికల సమయం పూర్తవుతుంది. మన యొక్క ఈ ఎన్నికల్లో మనం అందరం కూడా ఆలోచించి ఓటు వేయాలని చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. మీకు అందరికీ తెలుసు, గోదావరిఖనన్నా, సింగరేణి అన్నా, లేకపోతే రామగుండం అన్నా మనకెంతో గర్వకారణమైనటువంటివి. కానీ ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా అనేక రకాల ఇబ్బందులతో ఉంది. సింగరేణి ఏమో అప్పులతో, ఆర్థిక సంక్షోభంతో, దోపిడితో సింగరేణి కార్మికులు, సింగరేణి సంస్థ విలవిలలాడుతూ ఉంది. లోయర్ మానేరు డ్యాంలో డిస్టిలేషన్ పనులు వివాదాస్పదంగా మారాయి. ఇసుక రవాణాను రామంచ గ్రామస్తులు అడ్డుకున్నారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యాంలో పైలట్ ప్రాజెక్టు క్రింద నీళ్లలో నుంచి మట్టిని తీసి ఇసుకను వేరు చేసే పనులు వివాదాస్పదంగా మారాయి. పలు గ్రామాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను తీసేందుకు ప్రయోగాత్మకంగా లోయర్ మానేర్ డ్యాంలో నీళ్లలో నుంచి మట్టిని తీసి ఇసుకను వేరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఆ పనులు కాస్త శృతిమించి పలు గ్రామాల ప్రజలను ఆందోళనకు చేసే పరిస్థితి వచ్చింది. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని మానేరు బ్యాక్ వాటర్ వద్ద పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మోయ తుమ్మెద వాగు నుంచి ఇసుకను తీసేందుకు యత్నించారు. చిగురు మామిడి మండలం రామంచ కోహేడ మండలం వరికోలు గ్రామ శివారు వైపు ర్యాంపులు వేసి ఇసుకను తీసేందుకు కాంట్రాక్టర్ యత్నించగా
రామంచ గ్రామస్తులు అడ్డుకున్నారు. బీజేపీలను నిలిపివేయించారు. మానేరు బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవచ్చని అందుకు అనుమతులు ఉన్నాయని అధికారులతో పాటు కాంట్రాక్టర్ సంబంధించిన వ్యక్తులు చెబుతుండగా అసలు బ్యాక్ వాటర్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఇసుక తీస్తున్నారని రామంచ గ్రామస్తులు నిలదీశారు. ఈ విషయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం సీరియస్ గా స్పందించారు. రేణికుంట బ్రిడ్జి లోపలి నుంచి మానేరు వైపే ఇసుక తీయడం, డిస్టిలేషన్ ప్రక్రియ కొనసాగించడం చేయాలి తప్ప మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీస్తే సహించబోమని హెచ్చరించారు. మంత్రి ఆదేశంతో అధికారులు రామంచ శివారు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీయడం నిలిపివేశారు. మాది చిగురుమాడి మండల్ రామాంచ విలేజ్. నేను రామాంచ గ్రామ సర్పంచ్ని మాట్లాడుతున్నా. గత 2 రోజుల నుంచి మా గ్రామ శివార్లోని రామాంచ శివార్కి వచ్చి అక్రమంగా జేసీబీలు పెట్టి మన ఈ తువ్వ రవాణా చేస్తారు. మాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియగానే మేము వచ్చి అడ్డుకోవడం జరిగింది మిషన్లను. వాళ్ళని అడిగేసరికి వాళ్ళు ఏం సమాధానం చెప్పలేక మళ్ళీ మిషన్లను బ్యాక్ తీసుకుపోయారు. ఏమన్నా అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, లేకుంటే మా టీఎస్ఎండిసి వాళ్ళు వస్తారు, మమ్మల్ని దీవన్నారు పర్మిషన్ అని చెప్పుకుంటూ పోతారు. కానీ వాళ్ళని అడిగితే పర్మిషన్లో ఎలాంటివి ఉంచడం లేదు. మరియు తెల్లారి వచ్చి మళ్ళీ తెల్లారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వస్తా అన్నారు. వచ్చేదాకా ఆగమని చెప్పినాం, అయినా కూడా వినకు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో ప్రచారం చేసిన శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు నడుస్తుందన్నారు. మంతని మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 40 కోట్ల నిధులతో మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంతని మున్సిపల్లో 13 వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. నా ప్రాంత ప్రజలను నమ్మేది నా మాట పైన నమ్ముతారు. మీకు కూడా చెప్పిన ప్రతి విషయంలో అండగా ఉంటాయని చెప్పినా అదే విధమైన నడకలతో ముందుకు పోతానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీ ఆశీర్వాదం గురించి ఎల్లప్పుడూ కూడా మీరు తలుచుకుంటే శ్రీధర్ బాబును కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే మంచిగా తలుచుకునే ప్రయత్నం చేస్తాం. కరీంనగర్ హుస్నాబాద్కు తల్లి బిడ్డల అనుబంధం ఉందని ఆనాడు బీఆర్ఎస్ పాలకులు బలవంతంగా హుస్నాబాద్ను సిద్దిపేట జిల్లాలో కలిపారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు కరీంనగర్ హుస్నాబాద్లో రోడ్ షోతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయి మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధికి అడ్డాగా మున్సిపాలిటీలను మార్చుతున్నామని తెలిపారు. అందుకు కావలసిన మరింత బలం ప్రజలు ఇవ్వాలని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే అభివృద్ధి మరింత ముందుకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా ఆదర్శం మున్సిపాలిటీగా కరీంనగర్ హుస్నాబాద్ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 75 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి మంత్రి అయ్యే అవకాశం హుస్నాబాద్కి వచ్చిందని, హుస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చామన్నారు. 250 పడకల ఆసుపత్రి, పీజీ కాలేజీ వస్తుందని, హుస్నాబాద్కి కరీంనగర్కి తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం ఉందని ఆనాడు బలవంతంగా సిద్దిపేటలో కలిపారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు అనుగుణంగా హుస్నాబాద్ను కరీంనగర్లో కలుపుతామని తెలిపారు. కరీంనగర్ నుండి హుస్నాబాద్కి 4 లేన్ రోడ్డు నిర్మిస్తున్నామని, మల్లె చెట్టు నుండి ఎల్లమ్మ చెరువుకు రోడ్ల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎల్లమ్మ చెరువు, పల్లె చెరువు, కొత్త చెరువు అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో నీళ్ల చుక్క మీ దుకాణాలకు రాదు, పార్కింగ్ అభివృద్ధి చేస్తూ ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని చెప్పారు. నేను నాకు ఆశ్రయించి ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత మరి హుస్నాబాద్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నా. భవిష్యత్తులో ఇంకా హుస్నాబాద్ అభివృద్ధికి అడ్డాగా మారడానికి నాకు మరింత బలం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీలో 20 సీట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినట్టయితే రాబోయే కాలంలో హుస్నాబాద్ మరో జిల్లా కేంద్రంలాగా మార్చే విధంగా అభివృద్ధి చేస్తా. ఇప్పుడే చూస్తా ఉన్నారు, మీ ఆశీర్వచనంతో ఎమ్మెల్యే అయిన తర్వాత కరీంనగర్లో కాంగ్రెస్ ఎంఐఎం మధ్య 100 కోట్ల డీల్ కుదిరిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్పై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్లో ఎమ్మెల్యే నాయిని
రాజేందర్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నాయకులు వెలిచాల రాజేందర్ రావు, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, సత్తు మల్లేశం, ఆరేపల్లి మోహన్, కోడూరు సత్యనారాయణ గౌడ్ తో కలిసి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. గత పాలకులు కరీంనగర్ కార్పొరేషన్ అవినీతికి అడ్డగా మార్చారని ఆరోపించారు. కరీంనగర్ లో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ హయాంలోనేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే అవినీతి లేకుండా పారదర్శకంగా ఆన్లైన్ లో పురసేవలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి బండి సంజయ్ దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వాస్తవాలు గ్రహించి తీర్పు ఇవ్వాలని కోరారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చెప్పకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవినీతికి అనకుండగా మారిన వ్యక్తిని పార్టీలో చేర్చుకొని బీజేపీ నీతులు వాలించడం నగర ప్రజలను విస్మయానికి గురి చేస్తుందని తెలిపారు. ఇక అంతా తామే చేశామని గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు చేసిన అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ జరిగిందని, అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరి రాజకీయాల్లో వారు, ఎవరి పార్టీలో వారు, మేము మా పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా తప్పకుండా కరీంనగర్ సంబంధించి అవును వాస్తవంగా మేము ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కూడా స్థానిక నాయకత్వం మీదనే ప్రధాన బాధ్యతను పెట్టి స్థానిక నాయకత్వమే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సమన్వయం చేయవరకే పరిమితమే. ఎందుకంటే మా నియోజకవర్గాల్లో ఉన్నాయి కాబట్టి జిల్లా కేంద్రం మా అందరి బాధ్యత, మా ముగ్గురి బాధ్యత కాబట్టి ముగ్గురు కూడా సమన్వయంతో స్థానిక నాయకత్వాన్ని ఎంపవర్ చేసి వాళ్ళ నాయకత్వంలో ఎన్నికలకు ముందుకు పోతా ఉన్నాం. బాధ్యత మా ముగ్గురు మంత్రులం బరాబర్గా ఈ జిల్లాకు మంచి చెడు ఏదైనా మాదే. ఈ జిల్లా మొత్తం మీద అభివృద్ధి జరిగినా జరగకపోయినా బ్యాడ్ ఆర్ గుడ్ మేమే రెస్పాన్సిబిలిటీ. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్ కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తుంది. నిరాధారమైన ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ 1 టౌన్ PS లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో కాంగ్రెస్ MIM మధ్య 100 కోట్ల డీల్ కుదిరిందని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. డీల్ కుదిరింది అన్న మంత్రి బండి సంజయ్ ఆధారాలు చూపించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసిన మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళితే బీజేపీ నేత బండి సంజయ్ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అసత్య ప్రచారంతో కాంగ్రెస్ను బదనాం చేస్తే చూస్తూ ఊరుకోమని, చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. వ్యక్తిని ఎన్నుకోవడం ఏనాడు కూడా బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి ఒక అభివృద్ధి గురించి కానీ, నిధులు తీసుకురావడంలో కానీ, ప్రజాప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కానీ ఏనాడు ఆయన కళ్ళకు కనబడవు. ఓన్లీ ఎలక్షన్లు వచ్చినాయంటే ఆ రోజే ఈ యొక్క కులాల మధ్య, మతాల మధ్య రెచ్చగొట్టుకుంటూ పబ్బం గడుపుకోవడం కోసం, ఓట్లు రాబట్టుకోవడం కోసం ఆయన ఇట్లాంటి పిచ్చి పిచ్చి కూతలు కోయడం జరుగుతుంది. దీనంతటి కారణం ఏంటి అంటే ఆయన చదువుకోకపోవడం. ఆయన చదువు సంధ్య లేనటువంటి ఒక వ్యక్తిని పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా గెలిపించుకోవడమే కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు చేసినటువంటి దురదృష్టం. ఈయన ఒకవేళ ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రాథమిక అభ్యాస అధ్యయనం FLS మోడల్ పరీక్షలు నిర్వహించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పిలుపునిచ్చారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల చదువును అంచనా వేసే అధ్యయనం ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీలో భాగంగా విద్యార్థులకు మాక్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం దూర్షేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గోపాలపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సందర్శించారు. 3వ తరగతి విద్యార్థులతో గణితం, ఆంగ్ల పాఠాలు చదివించారు. ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీకి సంబంధించిన మోడల్ టెస్ట్ పేపర్లలోని పలు ప్రశ్నలను అడుగుతూ విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టారు. ప్రతి విద్యార్థితో పాఠాన్ని చదివిస్తూ స్పష్టంగా, అర్థవంతంగా చదివేందుకు మెలకువలు నేర్పారు. ప్రతి విద్యార్థి నోట్బుక్ లో రైటింగ్ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీలో భాగంగా జిల్లాలోని ఏ పాఠశాలలోనైనా విద్యార్థులకు ర్యాండమైజేషన్ విధానంలో పరీక్షలు జరుగుతాయని, అందువల్ల ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో FLS కి సిద్ధం చేయాలని అన్నారు. విద్యార్థులకు తరచూ మాక్ టెస్ట్లో నిర్వహించాలని ఆదేశించారు. మండల విద్యాధికారులు ఎప్పటికప్పుడు ఈ అంశంపై సమీక్ష నిర్వహించాలని, ఉపాధ్యాయులకు సూచనలు
ఇవ్వాలని ఆదేశించారు. బుధవారం బోధన కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ కఠినమైన పాఠాల పట్ల దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యా సంవత్సరం కొద్ది కాలమే ఉన్నందున ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, మండల విద్యాధికారి వాసవి పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రలోభాలకు తెరలేచింది. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలతో పాటు అభ్యర్థులు ఓటర్ల మదిని గెలిచేందుకు పడరాని పాటలు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలో 467 వార్డులకు 2283 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రతి చోట త్రిముఖ పోటీ నెలకొనడంతో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్య నేతలు హోరాహోరీగా ప్రచారం సాగించారు. మునిపెన్నడూ లేని విధంగా ఈసారి మున్సిపల్ ఎన్నికలు ముఖ్యమంత్రితో పాటు 2 కేంద్ర మంత్రులు, 5 రాష్ట్ర మంత్రులు, ప్రధాన పార్టీల ముఖ్య నేతలు సుడిగాలి పర్యటనతో ప్రచారం సాగించారు. పరస్పర విమర్శలు, వ్యక్తిగత దూషణాలతో సాగిన ప్రచారం ముగియడంతో ఇక ఓటర్లను ప్రలోభ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. కరీంనగర్ రామగుండం కార్పొరేషన్లో 126 డివిజన్లు ఉండగా రామగుండంలో 1 డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ నెలకొన్న 125 డివిజన్లలో 713 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక 13 మున్సిపాలిటీలలో 341 వార్డులలో 1570 మంది అభ్యర్థుల పోటీ చేస్తున్నారు. సైలెంట్ మూడ్ లో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టే పనిలో నిమగ్నం కాగా పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు బిజీగా మారారు. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు జగిత్యాల జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. కలెక్టర్ జూమ్ మీటింగ్ ద్వారా మున్సిపల్ అధికారులు ఎన్నికల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు. ఓటరు స్లిప్ల పంపిణీ, బ్యాలెట్ బాక్స్ నిల్వ కోసం స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు, బ్యాలెట్ బాక్స్ల ధృవీకరణ, అందుకు సంబంధించిన కార్యకలాపాలు, మార్కు చేయబడిన కాపీ రోల్ తయారీ గురించి, ఎన్నికల సామాగ్రి పంపిణీ నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఎన్నికల వీధుల్లో పాల్గొనే సిబ్బందికి తగిన విధంగా సమయానికి అనుగుణంగా ఆహార ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ రోజు అన్ని పోలింగ్ స్టేషన్లను మున్సిపల్ సిబ్బంది సందర్శించి పారిశుద్ధ నిర్వహణ, మరుగుదొడ్ల నిర్వహణ మరియు ఇతర వసతులను ఎన్నికల సిబ్బందికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పోలింగ్ రోజున వృద్ధులు మరియు దివ్యాంగ ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఏఎన్ఎం ఆశా వర్కర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుని పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసే విధంగా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కొరుట్ల మున్సిపాలిటీలో 31వ వార్డు అభ్యర్థి శ్వేత కిరణ్ ప్రచారం చేశారు. కొరుట్ల మున్సిపాలిటీలో 31వ వార్డు అభ్యర్థి వెలుగోరి శ్వేత కిరణ్ ప్రచారంలో చివరి రోజు అయిన ఈ రోజు తన వార్డులో దుర్గా అమ్మవారి ఆలయం ముందు తడి బట్టలతో తనను గెలిపించాలని వార్డు ప్రజలను వేడుకున్నారు. కరీంనగర్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ వినూత్న నిరసన చేశారు. కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదని ఇంటి ముందు రిటైర్డ్ ఉద్యోగులు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. కరీంనగర్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ వినూత్న ఆందోళనకు దిగారు. 2 ఏళ్లుగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదని, తమ ఇళ్లకు రావద్దంటూ ఇంటి ముందు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక 61 మంది మృతి చెందారని, ప్రభుత్వానికి ఎన్ని మార్లు విన్నవించినా ప్రయోజనం లేక మున్సిపల్ ఎన్నికల్లో ఫ్లెక్సీలతో నిరసన తెలిపే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ బకాయిలు అందక మానసిక వేదనతో ఇప్పటికే 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు ఇవ్వలేని ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఓటు అడగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది ఒక్క వ్యక్తి సమస్య కాదని, వేలాది రిటైర్డ్ ఉద్యోగుల బాధను ప్రతిబింబించేలా నిరసన తెలిపామని చెప్పారు. మేము మున్సిపల్ ఎన్నికల లోపల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చుకున్నాం కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని ఓటు అడిగే హక్కు లేదని చెప్పి మా మిత్రుడు బుర్ర సుధాకర్ గారు ఇంటికి ఒక బ్యానర్ పెట్టడం జరిగింది. దాన్ని అందరూ మేము సమర్థిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బడ్జెట్ లోపల మాకు కేటాయించిన మొత్తం డబ్బులు ఏకమొత్తంగా చెల్లించకపోతే మేము ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడతామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇదే ఇంటికి పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఈయన రిటైర్ ఎంప్లాయీ కాబట్టి
ఇంకా చాలామంది పెట్టుకున్నారు. దగ్గరలో ఉన్నటువంటి మిత్రుడు ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీ వాళ్ళు మేము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేమంతా ప్రచారం చేసుకున్న వాళ్ళం, ఉద్యోగాలు వస్తున్నాం, ఉపాధ్యాయులంతా ప్రచారం చేసుకుని వాళ్ళ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆ ప్రభుత్వం ఒక హామీలు ఇచ్చింది. పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏ. కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు వైన్ షాపులను సీజ్ చేశారు. హుజురాబాద్ జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేటి సాయంత్రం నుండి ఎల్లుండి సాయంత్రం ఎన్నికలు జరిగే వరకు వైన్ షాపుల బంద్ పాటించాలి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార సమయం ముగియడంతో వైన్ షాపులను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తర తెలంగాణకు అన్నం పెడుతున్న సింగరేణి సంస్థను సీఎం రేవంత్ రెడ్డి ఆర్థికంగా దోచుకుంటున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా చౌరస్తాలో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి బండి సంజయ్కి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్. కాంగ్రెస్ ఎంఐఎం మధ్య 100 కోట్ల డీల్ కుదిరితే ఆధారాలు చూపించాలి, లేకుంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్. హుస్నాబాద్ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన. ప్రజల అభిప్రాయం మేరకు హుస్నాబాద్ను కరీంనగర్ జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తామని వెల్లడి. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్పై పోలీసులకు ఫిర్యాదు. కాంగ్రెస్ ఎంఐఎం మధ్య 100 కోట్ల డీల్ కుదిరిందన్న బండి సంజయ్ ఆధారాలు చూపించాలని డిమాండ్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమంటున్న మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.